సుబేదారిలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీస్ని ప్రారంభించారు. ఆర్కే సాగర్ని కండువా కప్పి పూల బొకేతో స్వాగతించిన జనసేన నాయకురాలు డాక్టర్ లయన్ పద్మజాదేవి ఆర్కే సాగర్ మీడియాతో మాట్లాడుతూ హన్మకొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని తెలియజేశారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వరంగల్లో మాదం పద్మజాదేవి గారు జనసేన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. పద్మజాదేవి గారు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా చూశాను. లయన్స్ క్లబ్, డాక్టర్ లయన్స్, ఓకే, జనసేన భావజాలం నచ్చి, జనసేన సిద్ధాంతాలు నచ్చి రీసెంట్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన బలోపేతానికి తన వంతుగా ఇక్కడ పట్టుదలతో కృషి చేయడానికి ఆఫీస్ ఓపెన్ చేసి, అంటే రానున్న రోజుల్లో జనసేన అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. అదే దిశగా అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మేము రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. జనవాణి కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. ఎలాంటి సమస్యలు వచ్చినా జనవాణి కార్యక్రమంలో ద్వారా కొంతమంది సమస్యలు పరిష్కరించడానికి జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూర్చొని సమస్యలు వింటూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సాధ్యమైనంత వరకు సమస్యలు తీర్చడానికి ట్రై చేస్తున్నారు. అలాగే వరంగల్ రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో జిహెచ్ఎంసీ అండ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా ఫస్ట్ పోటీ చేయాలని చేయించుకున్నాం. అందులో భాగంగానే చాలామంది జనసేన సిద్ధాంతాలు భావజాలను నచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా, అంటే జనసేనకు మంచి పరిణామాలు. జనసేన సిద్ధాంతం ఒకటే, ఈ సమకాలిక రాజకీయాలు కాకుండా కొత్త యువత, విద్యావంతులు, ఉద్యోగులందరూ రాజకీయాల్లోకి వచ్చి ఒక నిబద్ధతతో కూడిన, నిజాయితీతో కూడిన, బాధ్యతాయుతంగా రాజకీయాలు చేయాలనేదే మా ఎజెండా. ఎజెండా అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి, అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే ఈ రోజుల్లో చూస్తాం అవినీతి రాజకీయాలు. మాట్లాడితే ఎలాంటి మాట్లాడుతున్నారంటే తలా తోక లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణలో జనసేన ప్రారంభమవుతుందనగానే వివిధ పార్టీల నాయకులు మాట్లాడడం ఎంత విచిత్రంగా ఉందో మీకు అందరికీ తెలిసిందే. అయినా ప్రజలు ఆయన కోరుకున్నారు. ప్రజలు ఆయన కోరుకున్నారు కాబట్టే తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు. అండ్ ఆయన నాయకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ బిడ్డలే ఆయన. తెలంగాణ ఎవరు జాగీరా అన్నదానికే వక్రీకరించి మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే తెలంగాణ ఈ అబ్బ జాగీరా అంటే మీ ఒక్కరిది కాదు, తెలంగాణలో ఉన్న చాలామంది జాగీరానే చెప్పడానికి ట్రై చేసిన విషయాన్ని ఆయన దాన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడారు. చూస్తున్నాం ఆయన గురించి. ఒక్కొక్కడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరూ చూస్తున్నారు. అరే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ఏదైనా ఉంటే తప్పును తప్పుగా చెప్పండి, ఒప్పును ఒప్పుగా చెప్పండి అని ఆయన చెప్తున్నా కూడా వినకుండా నోటికి వచ్చినట్లు కుటుంబ సభ్యుల్ని పర్సనల్గా ఆయన మాట్లాడుతూ, పాలసీలో మాట్లాడడం పక్కన పెట్టి పర్సనల్గా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ ఈరోజు ఏదైతే నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ కోసం ఇక్కడికి వచ్చి ఆయన ఆరోగ్యం తెలుసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు నెల రోజులు తిరగముందే ఆయన పాలన చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలిసి ధైర్యం చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా సర్జరీలో ఉన్నారు, అందుకే రాలేకపోయారు. ఆయన తరపున మేమందరం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాము. రానున్న రోజుల్లో జనసేన
చాలా బలంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది జనసేన సిద్ధాంతాలతో కూడిన ప్రజల పక్షంగా ఉన్న పార్టీ. ఏదో పదవుల కోసమో రాజకీయం కోసమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే టైపు కాదు మా వాళ్ళు. క్రమశిక్షణబద్ధంగా ప్రజాపక్షంగా నిలబడి ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఎన్ని గ్యారెంటీలతో వచ్చిందో మీకు తెలుసు. ఇలాంటి అబద్ధ హామీలతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది తెలుసు. ముందు చాలా ఉంది, అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్ని వాళ్ళ వంతుగా కూడా తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన వరంగల్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి గారికి మరియు సురేష్ రెడ్డి గారికి, నాయకులు రాజేందర్ గారికి, శివకోటి గారికి, మా పృథ్వీ శ్రీరంగపూర్ ఇన్ఛార్జ్ అందరికీ పేరు పేరున అభినందనలు. అలాగే మరొకసారి పద్మనాదేవి గారికి ఇక్కడ వచ్చిన నెలలోపే మీరు ఒక సమర్థవంతంగా అందరికీ దగ్గరవుతూ జనసేనలో పార్టీ జనసేన సిద్ధాంతాలని, జనసేన భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అని చాలా మంది చెప్తున్నారు. ఆంధ్రాలనే రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోయారు, ఆంధ్రాలనే రాజకీయం చేయలేకపోతున్నారు, తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని చాలా మంది అంటున్నారు. మీరేమో తెలంగాణ గడ్డ మీద పుట్టింది జనసేన పార్టీ అని మీరు అందరికి సమాధానాలు చెప్తున్నారు. నిజానికి వాస్తవానికి జనసేన పార్టీ ఆంధ్ర రాజకీయాల్లో కాకుండా తెలంగాణ రాజకీయాల్లో రావడానికి గల ముఖ్య సూచనలు ఏంటి? ఎవరైతే మాట్లాడే వాళ్ళకి ఒకటే సూచన, అసలు ఆంధ్ర పార్టీ ఏంటి, తెలంగాణ పార్టీ ఏంటి? తెలంగాణ గడ్డ మీద 2014 తెలంగాణ గడ్డ పైన జనసేన జెండా ఎగిరింది. అలాంటప్పుడు ఆంధ్ర పార్టీ ఎలా అవుతుంది? ఆంధ్రాలో అధికారం వచ్చింది ముందుగా, అంతేగాని దానికి గాను ఆంధ్ర పార్టీని ముద్ర చేయద్దు దయచేసి. ఒకసారి అధికారం ముందు వస్తుంది, ఒకసారి అధికారం వెనుక వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బిడ్డలే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ రేపు అధికారంలో రావచ్చు. ఆంధ్ర తెలంగాణ పార్టీ కాదు. విమర్శించే వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అనే ప్రజలను దూరం చేసి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ పార్టీ అయితే మాట్లాడిందో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీయా, బీజేపీ పార్టీ తెలంగాణ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీయా? తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అయిన పార్టీ జాతీయ ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీగా మారలేదా? ఇంకా మాట్లాడే ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు తెలిసి అనర్హులు, అంటే రాజకీయ నాయకులుగా అనర్హులే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అంటే మీ అధ్యక్షులు చెప్తున్నారు కదా, ఎవరైనా ప్రశ్నించవచ్చని. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని మీరు అరెస్ట్ చేయడము, తెలంగాణ బిడ్డల్ని తీసుకెళ్లి ఆంధ్రాలో చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎప్పుడు సమాధానం చెప్తున్నాను. తప్పు చేస్తే, ఎలిగేషన్ వస్తే ఆంధ్ర నుంచే కాదు ఢిల్లీ నుంచి వచ్చి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గుర్తుంచుకోండి, ఎవరైతే మాట్లాడిన వాళ్ళని ఢిల్లీ నుంచి వచ్చి తీసుకెళ్లారు. పక్క రాష్ట్రం నుంచి అరెస్టే కాదు, ఢిల్లీ నుంచి వచ్చి తీసుకెళ్తారు. అలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకొని బయటికి రావడం అనేది కామన్. దానికి ఎవరైనా సరే పోలీసులు కోఆపరేట్ చేస్తే వాళ్ళ అలిగేషన్స్ ప్రూవ్ చేసుకొని రావచ్చు. దానికి అరెస్ట్ చేశారు, ఆంధ్ర పోలీసులు వచ్చారు, కర్ణాటక పోలీసులు వచ్చారు అనడానికి అది తప్పు మాటలు. అండ్ అంతేకాకుండా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనము రాజకీయంగా ఎదగాలనుకోవడము, రాజకీయంగా మా పార్టీ బలంగా చెప్పుకోవాలంటే బూతులు అవసరం లేదు. మీరు చేసి ఇప్పుడు ఒక ప్రభుత్వంలో తప్పులు జరుగుతుందని విమర్శించండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. అంతేగాని ప్రజాస్వామ్య విరుద్ధంగా నోటికి మాకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కుటుంబ సభ్యుల మీద దూషణలు, పిల్లల మీద దూషణలు. అంటే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ మాకు సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది, ఎవరినైనా మాట్లాడచ్చు, అర్హత ఉన్నా లేకపోయినా ఎవరి మీద అలిగేషన్ చేయట్లంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, చట్టం అస్సలు చూస్తూ ఊరుకోరు. డెఫినెట్గా అవి లీగల్గా సమస్యలు ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఏదో ఒక 2 రోజులు ఫేమస్ అవ్వడానికి మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అది పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు. అది నాట్ ఓన్లీ హియర్, ఆంధ్ర తెలంగాణ కాదు, మన దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం మాట్లాడాలి. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాక్ స్వాతంత్రం ఉంది, దాంతోపాటు లిమిట్స్ కూడా ఉన్నాయని మర్చిపోకండి. చట్టరీత్యా మీరు శిక్షార్హులు అవుతారు అలాంటి మాట్లాడినప్పుడు. సో ఎవరైతే మాట్లాడినప్పుడు
డైరెక్ట్గా చెప్పాలంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. అరే మీరు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ గాలి పీల్చు, ఈ దేశాన్నిలో అన్నం తింటూ దేశ విద్రోహ శక్తులుగా మాట్లాడితే ఎలా? మాకు దేశం మీద అది లేదు, మీకు దేశం మీద ఇది లేదు. దేశం మీద అదే అంటే మీకు గౌరవించండి. గౌరవంతో చెప్పడానికి ఏముంది? మీ విమర్శని గౌరవంతో చెప్పండి, తీసుకుంటారు కదా. గౌరవంతో చెప్పకుండా ఇష్టం ఉన్నట్లు ఆ భాష ఏంటి? మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులతో మీరు అలాగే మాట్లాడతారా? వేరే వాళ్ళ కుటుంబం ఉండదా? ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్కు చేసినటువంటి జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ గారికి, మరి ఇంత మంచి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు పద్మజ దేవి గారికి, వీర మహిళలకు, మరి ఇక్కడ వరంగల్లో గత ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి అందులో మన రాజేంద్ర ప్రసాద్ అయితేనేమి, రాకేష్ అయితేనేమి, పృథ్వీ అయితేనేమి, శివకోటి అయితేనేమి, శివ అయితేనేమి, రమేష్ అయితేనేమి, వీళ్ళంతా కరుడుగట్టిన జనసేన పార్టీని ముందుకు తీసుకుపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు. ఏ పార్టీలైనా ఏదైనా ఆశించొస్తారు, కానీ జనసేన పార్టీలో నిజాయితీగా నిస్వార్థంగా మా అధ్యక్షుడు ఎలాగైతే పనిచేస్తున్నాడో వాటికి అనుగుణంగానే పనిచేస్తాను తప్ప. ఎందుకు చెప్తున్నానంటే, ఓరుగల్ గడ్డు హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆనాడు ఒక్కడిగా వచ్చి ఈరోజు చూసుకున్నట్టయితే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, మరి కార్యకర్తలు, నాయకులు, వేల మంది నాయకులుగా, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మందిని అభిమానులను తయారు చేసినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏ కుక్క అయినా మాట్లాడే ముందు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు ఎప్పటి నుంచో వాటిని యూజ్ చేసుకొని రాజకీయాలు వెళ్దామనుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కులాలను కలిపే విధానము, మత ప్రస్తావనలు, రాజకీయాలు, మరి అదేవిధంగా తను ఎంచుకున్న సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కానీ, మన సాంప్రదాయాలను కానీ, మన సంప్రదాయాలను కానీ, అవినీతి మీద అల్పెరుగని పోరాటం చేయడానికి ముందుకొచ్చినటువంటి, ప్రశ్నించే గొంతుగా వచ్చినటువంటి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏ పార్టీ నాయకుడైనా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, మేము ఈ రోజుతో కాదు జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి ఒకసారి 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఒక సినిమాలో వచ్చిన డబ్బులను యురేనియం, మన ఫ్లోరైడ్ మీద, నక్సలైట్లు ఫ్లోరైడ్ మీద నల్గొండలో బాధపడుతున్నటువంటి అక్కడ ఉన్న ప్రజలకు తాను ఏదో సాయం చేయాలని అక్కడ పోతే అప్పుడున్న రాజకీయ కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. అదే విధంగా ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆదిలాబాద్లో ఒక మారుమూల తండాలోకి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు లేవని చెప్తే అక్కడ కూడా తన పెద్ద మనసు చేసుకొని రాత్రి బోరేస్తే అక్కడ తను మంచిదనాన్ని, తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం భగవంతుడి ఆశీర్వాదంతో అక్కడ ప్రజల కోరిక మేరకు ఆ రోజు బ్రహ్మాండంగా అడవిలో కూడా వాటర్ పట్టడం జరిగింది. తను మా అధ్యక్షుడు చాలా సందర్భాల్లో చెప్పడం మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అధ్యక్షుడి గురించి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, నేను అవి చెప్పట్టి తెలుసుకోలేను. తనకు అవగాహన లేదని ఒక ఇతర పార్టీ నాయకులకు నేను గట్టిగా చెప్తున్నా వరంగల్ గడ్డ మీదకని. ఎందుకంటే తనకు ఆదిలాబాద్ నుంచి మన మహబూబ్ నగర్ వరకు, మరి అదేవిధంగా నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, వికారాబాద్ వరకు, తాండూరు వరకు, అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఇష్యూ మీద తనకు ఒక చక్కటి అవగాహన ఉంది. ఈ రోజుతో కాదు, గత 15 సంవత్సరాలుగా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇష్యూ మీద తనకు అవగాహన ఉంది. కాబట్టి బరాబర్ మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ కాబట్టి ఈ తెలంగాణ బిడ్డలుగా మేము బరాబర్ రేపు బరిలో ఉండబోతున్నాం. మేము 14లో పోటీ చేయకపోవచ్చు, తర్వాత 18లో కానీ 24లో మన జనసేన పార్టీ నాయకులుగా ప్రతి ఒక్కరూ, మీకు తెలిసిందే, మీడియా మిత్రులకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఎలక్షన్లో మేము నిలబడడం మా శక్తి వరకు. మాకు ఓట్లు తక్కువ రావచ్చు, కానీ నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్నందుకు మాకు దాదాపు ఈ రోజులలో 5,000 ఓట్లు తెచ్చుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. మరి అది గుర్తుపెట్టుకొని ఈ రోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు సాప కింద నీరులాగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడున్న నాయకులకు వాళ్లకు
చెమటలు బట్టి రేపు జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు అని భయంతో మా అధ్యక్షుడి మీద అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఇక్కడ కొన్ని కుక్కలను ముందుకేసి మురిగిపిస్తున్నా కానీ ఈ తాటాకు చప్పులకు భయపడే రకం జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వరంగల్ గడ్డ మీద నుంచే స్టార్ట్ చేస్తాము. మా పద్మ దేవి మేడం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేపటి నుంచి మేము ఇక్కడ కార్యాచరణ ఒక సమావేశం పెట్టుకొని ఇక్కడ గేటర్ ఎలక్షన్ కోసం కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ కోసం కూడా మనం ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు పోతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గేటర్ ఎలక్షన్లో జనసేన జెండా ఎగురుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా సోదరులకు అందరికీ కృతజ్ఞతలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఈనాడు ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన ప్రచార కార్యదర్శి గారు సాగర్ గారికి, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారికి, అలాగే మా అధ్యక్షులందరూ కూడా పృథ్వీ అందరికీ కూడా మా జన సైనికులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుండి అన్ని పార్టీలలో అంటే పెద్ద పార్టీలలో అలసిపోయిన నేను, అందరికీ తెలుసు మన వరంగల్ ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన నేను బిడ్డని. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క పార్టీలలో కూడా ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను. ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలు ఎలా ఉంటున్నారు అనేది ఎవరికి కూడా ఏమాత్రం ఆలోచన లేదు. ఇవన్నీ విచారించుకున్న తర్వాతనే నేను జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఎందుకంటే తనకి పార్టీలో ఒక ఆశించి కానీ పార్టీలో ఏదో పార్టీ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో కాదు, జనాల నాడి తెలుసుకొని ప్రజలలో ముందుకెళ్ళి ప్రజల నాడి ఏంటో తెలుసుకొని రావాలి అని చెప్పేసి ఇక్కడ ఇందులో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఏంటంటే చాలామంది నిరుద్యోగులు అయిపోయినారు తెలంగాణ గడ్డ మీద. 12 సంవత్సరాల గడ్డ మీద ఎంతమంది తెలంగాణ బిడ్డలు అశ్రులు వారిపోయాయో, ఎంతమంది మహిళలు ఇక్కడ మనం చెప్పుకోకూడదు, ఎన్నో స్కాములలో ఇరికిపోయి మహిళలు ఎంతమంది అబాస్ పాలయ్యారో తెలంగాణ గడ్డ మీద ఉన్న మనకి జనసేన మహిళలకి కానీ జనసేన నాయకులందరికీ కూడా తెలుసు. మరి ఇంకొకటి ఏంటంటే ఇది ఆంధ్ర పార్టీ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. నాకు కూడా చాలామంది ఫేస్బుక్లలో ట్విట్టర్లలో పోస్ట్ పెడుతున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం చేసి ఈరోజు ఈ పార్టీలో ఉండడం. పార్టీ అనేది ప్రజాస్వామ్యం కాబట్టి పార్టీ నాయకత్వం ఎంత గట్టిగా ఉంది, ఎంత గొప్పగా ఉన్నదని చూసుకోవాలి. నిజంగా కూడా తెలంగాణ పార్టీలలో విసిగిపోయాము. నిజంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా విసిగిపోయారు. ఈరోజు జనసేన పార్టీతో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేసి మేమేంటి ఇక్కడ అంటే నాయకత్వం ఏంటి, సిద్ధాంతాలు ఏంటివి అనేది ప్రతి ఒక్క జనాలలో తీసుకెళ్లేసి ఈ పార్టీని బలోపేతం చేయడానికి మేము స్ట్రాంగ్ అవుతాము. ఇంకా వచ్చే ఇంకొక 10 రోజులలో కూడా చాలా పెద్ద ఎత్తున వరంగల్ పార్టీ ఆఫీస్, ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్ద పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇప్పటికే చాలామంది కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఒక వేల మందిగా ముందుకు వస్తున్నారు. ఒక 10 రోజుల్లోపు అది ఓపెనింగ్ చేస్తామని చెప్తున్నాను.